పల్లకిలో కూర్చొని పెడితే ఎగిరెగిరిపోయి పెంట కుప్పల పడుకుంటాడట. ఇప్పుడు బూతుల రారాజు ఎవరంటే రేవంత్ రెడ్డి. అధికారం లేదురా నాయన, పోయిట లేదు, సాగుపోయి ఎదుకును సిగ్గు శరముందా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకుండా ఇష్టం వచ్చిన మాట్లాడతావు. నువ్వు ఎక్కడ పుట్టినావు, ఎక్కడ గెలిచినావు? కోట్ల రూపాయలు ఈరోజు గర్వంగా చెప్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి అంటే మీద ఉమ్మిస్తే నీ ముఖం మీద పడుతుంది. ధ్యాస పెట్టుకో. గురి గింజకు గుద్ద కింద నలుపున్న తెలియదు. రేవంత్ రెడ్డి నీ గతి అందరికి తెలుసు. త్వరలోనే అంత బండారం బయట పడుతుంది. ఒకటే ఆయన పని ఇప్పుడు ఒకటే ఉన్నది. అలా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఘోరమైన పరిస్థితి నీకు పడుతుంది. ధ్యాస పెట్టుకొని చెప్పాలి. మాదిరిగా ఇటలీ వాళ్ళ కాళ్ళు మొక్కి సీట్లు కాపాడుకునేటోడు కాదు మా యొక్క కిషన్ రెడ్డి. నీ నారాయణపేట జిల్లాలో ఏమైతున్నదే? పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు నువ్వు. ఓడ ఎక్కేటప్పుడు ఓడమలే, ఓడ దిగిన తర్వాత బోడమలే అన్నట్టుగా 9 తారీఖు మా ఇంద్రమ్మ పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో వెళ్ళి చూడండి. పారాసిటమాల్ గోళీలు కూడా ఈరోజు సామాన్య ప్రజలకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. మొన్న మా యొక్క కార్యశాల నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఆయనపై చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానికి స్పందిస్తూ ఘాటుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిందని చెప్పేసి కొందరు మంత్రులు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మా యొక్క కిషన్ రెడ్డి గారు, అటల్ బిహారీ వాజ్పేయి, అదేవిధంగా లాల్ కృష్ణ అద్వానీ గారి నేతృత్వంలో ఒక సామాన్య కార్యకర్త నుంచి గత 40 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేస్తున్నటువంటి ఒక రాష్ట్ర అధ్యక్షుడు. నీవు ఏదైతే భారతీయ జనతా పార్టీ భిక్షతో గతంలో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి చరిత్ర నీది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్లకు ఏ ఎండకు ఆ గొడుగు బట్టి పట్టేటటువంటి వ్యక్తిత్వం నీది. కాబట్టి నీవు గుజరాత్కు గులాం అని చెప్పినటువంటి దానికి చెంపపెట్టుగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. 3 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వారికి నేను గులాం. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రాన్ని చేకూర్చినటువంటి మహాత్మా గాంధీకి గులాం అని చెప్పినటువంటి గట్టి సమాధానం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు, నీవేమన్నావు? గతంలో దళిత బంధును 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తా అన్నావు. ఉచిత హామీల పేరు మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దివాళా తీసింది. 2 విషయాలు అడుగుతా ఉన్నా. విద్యా, వైద్యం మా రాష్ట్ర అధ్యక్షుడు కాదు, నీకు ముఖ్యమంత్రికి ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రశ్న చేస్తా ఉన్నా. నీ దమ్ముంటే నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్ల సమాధానం ఇస్తావా, లేకపోతే హైదరాబాద్లో నీవు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇవ్వాలని కోరుతా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య విషయంలో 40 లక్షల కోట్ల ఏదైతే పెండింగ్ బిల్లులు ఉండేనో ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల యొక్క ఏదైతే నీ యొక్క ఈ కుబేర్లో 75 లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది. ఇది వాస్తవమా కాదా? నీవు పత్రికాముఖంగా ప్రకటన చేయాలి. అయ్యా, విద్య గురించి మాట్లాడావు నీవు గతం లోపల. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 స్కూళ్ళలో ఈరోజు 25,000 స్కూళ్ళు ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో విద్యార్థులు 25 లక్షల మంది చదువుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో 10 లక్షల ప్రైవేటు పాఠశాలలు ఉంటే 35 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఉన్నారు. నీవు అంబానీ గురించి, అదానీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మరి ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల్లో 10 లక్షల పాఠశాలకు 35 లక్షల మంది చదువుతూ ఉన్నారు. మరి నీవు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా, 25 లక్షల పాఠశాలలో ఉపాధ్యాయులను ఎందుకు నీవు సరైన రిక్రూట్మెంట్ లేదు? కళాశాలలు ఇస్తా అంటున్నావు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అదేవిధంగా ఉపాధ్యాయులు లేరు. అదేవిధంగా వైద్యం విషయానికి వస్తే నారాయణపేట ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళి చూడండి. పారాసిటమాల్ గోళీలు కూడా ఈరోజు సామాన్య ప్రజలకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇది వాస్తవమా కాదా? బడ్జెట్ లేదు. ఏదైనా ఇంజక్షన్లు ఉంటే ప్రైవేటు ఏదైతే దవాఖాన్లకు వెళ్తా ఉన్నారు. కాబట్టి నీవు విద్య, వైద్యం గురించి ఈ 2 సమాధానాలు నిజమైన ముఖ్యమంత్రి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు నాగరావణ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ కూడా నమస్కారాలు.
నిన్న వరంగల్లో జరిగినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను చూస్తుంటే ఒక సామెత ఉన్నది. పక్కిరోని కూడా పోయి పల్లకిలో కూర్చొని పెడితే ఎగిరెగిరిపోయి పెంట కుప్పల పడుకునేటనట. సీఎం గారు ఈరోజు సీఎం యొక్క హోదాని పూట్పాత్కు తీసుకొని వచ్చారు. కేసీఆర్ని యారో చెప్పేవాళ్ళమ్మ, అసలు బూతులో మాట్లాడే రాజు కేసీఆర్ అని చెప్తుంటే ఇప్పుడు బూతులో రారాజు ఎవరా అంటే కేసీఆర్, మన రేవంత్ రెడ్డి అయిపోయాడు. అసలు ఒక సీఎం ఏ లెవెల్లో మాట్లాడాలి? మన యువతకు ఏం ఆదర్శం ఇవ్వదలుచుకున్నారు మీరు? అరే నువ్వు ఒక్క సంవత్సరం గడిచిన సందర్భంగా విజయోత్సవ సభ పెట్టినప్పుడు నువ్వు ఏం చేసినావు చెప్పుకో. నువ్వు ఏం చేసింది చెప్పకుండా మంది మీద ఏడ్చుడేంటి? అది ఏడ్చుడంటూ చక్క చేయడానికి కూడా రాదు కదా. విచిత్రం ఏంటంటే నరేంద్ర మోదీ తెలంగాణ ద్రోవేట, కిషన్ రెడ్డి ఆయనకు అడుగులకు మడుగు మొత్తాడు, బరాబర్ వస్తాడు. ఏం తప్పేముండదు అట్లా. కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణలో రజాకార్ని తరిమి కొట్టి ఈ తెలంగాణకు మోక్షం కలిగినటువంటి సర్దార్ పటేల్ గుజరాత్ ఆయన. నిజమా కదా? మరి ఆ గుజరాత్లో పుట్టినటువంటి నరేంద్ర మోదీ సర్వసంగ పరిత్యాగి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసి అకౌంట్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకు వచ్చి ఈరోజు ఈ దేశాన్ని ప్రపంచంలో 3వ స్థానం ఆర్థిక వ్యవస్థగా తెచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోదీ గారు. తెలంగాణ కోసం సపోర్ట్ చేసేటువంటి నాయకుడు నరేంద్ర మోదీ. అప్పుడున్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, మా యొక్క సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి ముఖానికి మసి పూసుకున్నావా? ఆ రోజు ఎవరు సపోర్ట్ చేసినావు? నువ్వు సమైక్యవాదులకు సపోర్ట్ చేసిన నీవు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు నీకుందా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. బరాబర్ మా తెలంగాణకు న్యాయం చేసిన వాళ్లకు బరాబర్ ఒత్తస్సు పలుకుతాడు కిషన్ రెడ్డి, ఏం భయం లేదు. నీవు రాజకీయాల్లో పుట్టక ముందు నుండి కిషన్ రెడ్డి రాజకీయాల్లో పనిచేస్తున్నావు. విచిత్రం ఏంటంటే ముందు వచ్చిన చౌల కంటే తర్వాత వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, లేక లేక కొడుకు పుడితే కొడుకు కన్ను లొట్టపోయినట్లుగా ఈయనకి ఏదో అవకాశం దొరికింది. నీ మాదిరిగా ఇటలీ ఆమెని ఆ రోజు తెలంగాణకు 1300 మందిని బలి కొన్నట్లాంటి ఏమన్నావు? బలిదేవత అన్నావు, రాక్షసి అన్నావు. ఈరోజు ఏమంటున్నావు? దేవత అంట. నీ నోరా మోరా అని అడుగుతున్నా నేను. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటో నీవా మా గురించి, మా నాయకుని గురించి చెప్పేది? మా నాయకుల కాలి గోటికన్నా సరిపోతావా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అరే నువ్వు జెడ్పీటీ ఎట్లను, ఎమ్మెల్సీ ఎట్లయినా జర తిరిగి చూసుకో. కోట్ల రూపాయలు. అరే కిషన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడుతావు. నీ వికారాబాద్ కృష్ణా రైల్వే స్టేషన్ రైల్వే శాంక్షన్ ఎవరు చేసుకొని వచ్చిండ్రు? ఆ రోజు కేసీఆర్ ఒప్పుకుంటే కూడా కిషన్ రెడ్డి మినిస్టర్ దగ్గర కూర్చొని శాంక్షన్ చేసుకుని వచ్చిన విషయం నీకు తెలియదా అని చెప్పి మనవి చేస్తున్నావు. మరి నీవేమన్నా లెటర్ ఇచ్చినావు కదా భూసేకరణ కోసం. ఎవరి వల్ల వచ్చింది? నీ జిల్లాకు. నారాయణపేటలో ఇప్పుడు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి 66 కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారే? ఆ కేంద్రం ఇయ్యలే. నీ జిల్లా లోపల కనుమనూరులో ఉపాధి హామీ పథకం కింద కోట్లాది రూపాయలు నిజమైన పని చేసే వాళ్ళకి ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నటువంటి సంఘటన మరి జరగలేదా? కేంద్రమేమో పైసలు వేస్తుంటే అసలు ఎవరు అకౌంట్, ఎవరు పనిచేసిన వాళ్ళ అకౌంట్కి పోవాలి, దాన్ని ఆపేసి ఇష్టం వచ్చిన రాజ్యం. 6 నెలలు అయితే కూడా వాళ్ళకి పైసలు ఇస్తలేరు. ఇదే నీ రాజ్యం అని నేను అడుగుతున్నా. అసలు నీ రాజ్యంలో ఎవరు సంతోషంగా ఉన్నారు?
వడ్ల కొనుగోలు కేంద్రం మొన్న నేను మెంబర్గా పోయినా, అరుణమ్మ గారు మేమందరం కూడా. అసలు విచిత్రం ఏంటంటే 15 రోజులైంది వడ్లు కొనబోయి ఆడ వేస్తే దళిత బంధు ఆగదు, నడుస్తుంది. ఏమైపోయిందని చెప్పి మనవి చేస్తున్నా. కౌలు రైతులకేమిస్తాను, మహిళా విద్యార్థులకు స్కూటీ ఇస్తాను, ఇచ్చినవా అని చెప్పి మనవి చేస్తున్నా. నోరుందరని చెప్పి ప్రజలను మభ్యపెట్టి నీవు రాజ్యం వెళ్తా అంటే ఏ ప్రజలైతే నీ మాటలను నమ్మి కూర్చోబెట్లో ఆ ప్రజలే నీకు బొంద కడతారని చెప్పి నేను మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ తాత్కాలికమైనటువంటి వాగ్దానాలు చేయదు. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, మా నరేంద్ర మోదీ గారు కరోనా వచ్చినప్పటి నుండి ఈరోజు బియ్యం ఇస్తున్నారు కదా, మరి 3వసారి కూడా ఇప్పుడు బియ్యం వస్తున్నాయా లేదా? రేషన్ కార్డులు పెంచామంటే పెంచే దమ్ము లేదు. ఎందుకు ఇస్తలేవు కొత్త రేషన్ కార్డు, కొత్త పెన్షన్ ఎందుకు ఇస్తలేవు? 1 ఇయర్ 365 రోజులు అయిపోయాయి నీ హణెబారం. నీవేం చేస్తావు అని చెప్పి మనవి చేస్తున్నా. ఆయన చెప్తాడు నేను అప్పులు కట్టడానికి సరిపోతున్నా. మరి అప్పులు కట్టడానికి సరిపోతాడు, ఈ స్కీమ్లు ఎట్లా అనౌన్స్ చేస్తున్నాడు ఆయన? కాబట్టి రేవంత్ రెడ్డి అంటే నంబర్ 1 జూటాగా తేలిపోయింది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కర్ణాటకలో గవర్నమెంట్ బంద్ అయిపోయింది పరిస్థితి. వాళ్ళు ఘోరాతి ఘోరంగా తయారైపోయింది. ఇలా ఇక సంవత్సరం కూడా కాలే. విచిత్రం ఏంటంటే మా ఇంటి పక్కన ఒక ఆమె పాపం మేత్రామె ఉన్నది, ఒక ఆమె రిటైర్మెంట్ అయి 9 నెలలైందా. ఇంతవరకు ఆమెకు రావాల్సిన పైసలు వస్తలేవు. 8 నెలలు అయినా మొన్న పెన్షన్ కూర్చోబెడతారు. ఏంటి పరిస్థితి? ఇదేనా నీ ప్రభుత్వం అని అడుగుతున్నా నేను. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులను క్రిటిసైజ్ చేసే ముందు ఆలోచన చేసి మాట్లాడమని చెప్పి మనవి చేస్తున్నా. సూర్యుని మీద ఉమ్మిస్తే నీ ముఖం మీద పడుతుంది, ధ్యాస పెట్టుకో. గురిగింజకు గుద్ద కింద నలుపున్న తెలియదట. రేవంత్ రెడ్డి నీ గతి అందరికీ తెలుసు. త్వరలోనే అంత బండారం బయటపడుతుంది. ఒకటే ఆయన పని ఇప్పుడు ఒకటే ఉన్నది. అక్కడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఘోరమైన పరిస్థితి నీ పట్ట ధ్యాస పెట్టుకొని చెప్పి పని చేస్తున్నా. బిడ్డా ఖబర్దార్, బీజేపీ జోలికి వస్తే దేశంలో ఏమైంది తెలియదా? భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ అయ్యే పరిస్థితి రీజనల్ పార్టీల కంటే ఘోరమైంది. నీ మాదిరిగా ఇటలీ వాళ్ళ కాళ్ళు మొక్కి సీట్లు కాపాడుకునేటోడు కాదు మా యొక్క కిషన్ రెడ్డి నాయకత్వంలో ఈ తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డికి ఉంది. అరే నువ్వు పుట్టక ముందు ఇక్కడ భారతీయ జనతా పార్టీ భీమా ప్రాజెక్ట్ సాధన కోసం పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో పాల్గొన్నటువంటి మా కిషన్ రెడ్డి గారు అని చెప్పారు. 69 యువ గురించి కూడా మా ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుడు. ఈరోజు నారాయణపేట జిల్లా కోసం మాట్లాడినటువంటి నాయకుడు ఆయన. తెలంగాణ కోసం నేను తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్గా ఉన్నా, విద్యాసాగర్ రావు చైర్మన్గా ఉన్నాడు. మా కిషన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఢిల్లీలో ఆమరణ నిరాదీక్ష చేసేయడం జరిగింది తెలంగాణ కోసం. తెలంగాణ బిల్లు పెట్టే విధంగా చేసినటువంటి నాయకుడు మా కిషన్ రెడ్డి. మరి నీవెక్కడున్నావు నాయన? ఆరో తెలంగాణ వాదులపై లాఠీలు చూపించడానికి నీవు లేవా ముందర? మధ్యలో ఏం జరిగింది తెలియదా మాకు? ప్రజలు గమనిస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడిన ఆయన ఎవరు ఆదర్శంగా ఉండాలి. ఒక సీఎం హోదాకు తీసుకొని పోయి పరువు తీసే ప్రయత్నం చేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ మనవి చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు పోరయాత్ర చేశారు. తెలంగాణ అమరవీరుల సంస్మరణ యాత్ర చేయడం జరిగింది. నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు, మీరు ఒక్క ఉద్యమం ఏం చేసిండో నాకు చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి చెప్తాను. కిషన్ రెడ్డి గారు చేసినటువంటి ఉద్యమాలు, కిషన్ రెడ్డి చేసినటువంటి సేవ, కిషన్ రెడ్డి నిబద్ధతతో ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీకి
ఒకే జెండా, ఒకే సిద్ధాంతం, ఈ దేశం ముఖ్యమంత్రి పనిచేస్తున్న నాయకుడు మా యొక్క కిషన్ రెడ్డి. నీవు రాత్రి ఒక పార్టీ, ఉదయం ఒక పార్టీ, మళ్ళా రేపు ఏ పార్టీలో పోతావో తెలియదు. నీ మీద నీకే విశ్వాసం లేదు. ఈరోజు నీ నారాయణపేట జిల్లాలో ఏమవుతున్నదే? పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు నువ్వు. గిరిజనులను తీసుకొని పోయి 3rd డిగ్రీ ఉపయోగించి నానా చిత్రహింసలకు గురి చేసి రిమాండ్ చేసినటువంటి ఘనుడు నువ్వు కాదా? ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు అక్కడ పోయేస్తామంటే పోకుండా అరెస్ట్ చేయడం ఏంటని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీ నాయకుడేమో ఆ కాన్స్టిట్యూషన్ తీసుకొని మాట్లాడతాడు పార్లమెంట్లో, మేము కాన్స్టిట్యూషన్ రక్షిస్తాం. ఈడనేమో కాన్స్టిట్యూషన్ పరంగా మాట్లాడే వాళ్ళ లోపల ఎంపీలు, ఫ్లోర్ లీడరు పోతే వాళ్ళని కూడా అసలు పరామర్శించడానికి పోవడానికి ఇవ్వకుంటే నీదా ప్రజాస్వామ్యం నడుపుతానని చెప్పి మనవి చేస్తున్నా. రెండో విషయానికి వస్తే, మరి నేను అడుగుతున్నా, ఓడ ఎక్కేటప్పుడు ఓడమలే, ఓడ దిగిన తర్వాత బోడమలే అన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఏమన్నదే ఎలక్షన్ ముందు, గ్యాస్ కనెక్షన్లు సబ్సిడీ మీద ఏమైంది అడుగుతున్నా. 1 తులం బంగారం, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి, ఒక్కొక్కరు ఒక్క ఆమె కదా 1 తులం బంగారం వచ్చిందా? అద్దంలో చూసుకుని ముఖమంత్రి మనవి చేస్తున్నా. 2,500 రూపాయలు మహిళలకు పటాపట్ చకాచక్ ఒక్కొక్కనే ఇస్తాం అని చెప్పి మనవి చేస్తున్నా. ఇందిరమ్మ ఇండ్లు నీ జిల్లాలో పక్కన పెడతాం, నీ జిల్లాలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లాలో నీ నియోజకవర్గంలో ఒక్కొక్కరికైనా ఇచ్చినామని చెప్పి మనవి చేస్తున్నా. నీ జిల్లాలో ఒక్కొక్కరికైనా 2 లక్షల రూపాయలు అప్పు మాఫైందా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. 9వ తారీఖు మా ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా సంతకం చేస్తున్నా. ఏమైందా? పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ సంగ దేవుడు ఎరుగు. రైతు బంధు ఏమైంది? రైతు బంధు బంధు అధికారం లేదురా నాయన. పోయిటలేరు సాగుపోయి ఇడెదుకున్నావు. సిగ్గు శరం ఉందా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు ఎక్కడ పుట్టినావు? ఎక్కడ గెలిచినావు? గెలిచిందా చీరలు ఏం చేస్తున్నావు? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇటువంటి మాటలను ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రజలు రేపు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం కాపాడడానికి ఈరోజు కాదు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం 370 ఆర్టికల్ పెడితే తీసేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ కాంగ్రెస్ ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టి నేను 1 సంవత్సరం జైల్లో ఉన్నా, ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాను. ఈ జిల్లా నారాయణపేట జిల్లా 6 మందిని ఎమర్జెన్సీలో 75లో జైల్లో పోవడం జరిగింది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. ఏడ ఉన్నావు నాయన? నువ్వు ఏడ పుట్టినవు? ఎప్పుడు రాజకీయాలు ఉన్నావు? నువ్వు మాట్లాడతావా ఈరోజు? కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆయన మాట్లాడే అధికారం లేదు. రేవంత్ రెడ్డి ఇటాలియన్ చెంచా దేశ పెట్టుకోండి. ఆయన ఈ భారతదేశం సంక్షేమం కోరుకునేవాడు కాదు, ఈ తెలంగాణ సంక్షేమం కోరుకునేవాడు కాదు. ఆ రోజు కూడా సమైక్యవాదులకు సపోర్ట్ చేసిండు, ఈరోజు కూడా అదే రకంగా మెరుగుతున్నాడు. కేవలంగా సీట్ కాపాడుకోవడానికే ఈ విధంగా అభండాలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఈయనకు తగిన బుద్ధి చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఏదైతే 6 గ్యారెంటీలు, ఏదైతే 420 స్కీములు ప్రకటించడం జరిగిందో అది ఇంప్లిమెంట్ చేయకుంటే ప్రజలకు అండగా నిలబడి పోరాడతాం. రేపు జైలు పోవడానికైనా సిద్ధంగా ఉంటాం. ప్రజా మీటింగ్లలో కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఆయన ఇంకో మాట చెప్పారు, పెడతాడట. అభివృద్ధి పనులకు ఎవరెందుకు అడ్డగిస్తారా? మేము కూడా సహకరిస్తాం. ఈ యొక్క జిల్లాలో మాకు 2 ఎంపీ ఉన్నారు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. మా ఎంపీ గారు డీకారమని చెప్పి నువ్వు మంచి పని చేయి, మేము మీ అమ్మడు ఉంటాం. కేంద్రం నుండి ఏం నిధులు కావాలి చెప్పు, మేము కూడా సహకరిస్తామని చెప్పినాం. నీ మాదిరిగా ఈ బూతు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పెంటకుప్పలాగా చేసుకుని రాజకీయాన్ని పెంటకుప్ప చేయొద్దు.
రాజకీయాలను భ్రష్టు పెట్టించొద్దు. నీలాంటి వాళ్ళు ఉంటే రేపు యువకులు ఎవరు కూడా రాజకీయాల్లో రారు. ఇదేమరా నాయన ఈ బూత్ల దుఃఖమైంది అంటున్నారు. కాంగ్రెస్ అంటే జూటోగా దుకాన్, బూతు మాట్లాడక మకాన్ అన్నట్లు తయారైపోయింది. కాబట్టి దీన్ని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళతో మనవి చేస్తున్నారు. అయ్యా మీ సీఎం, మీ బూత్ సీఎం కాకుండా మంచి మాట్లాడేది నేర్పండి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. Like, share, subscribe.